అయితే మంచి ఇప్పుడు డైట్ అన్నారండి. డైట్ అన్నప్పుడు నాకు కొంతమంది ఏమంటారంటే నాన్ వెజిటేరియన్ తింటే బాగుంటుంది, అది ఏది ఈ శృంగారపు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అంటారు. నిజమా సార్ అది? కాదండి, ఏం లేదు. నాన్ వెజిటేరియన్ రెండు ఒకటే. నాన్ వెజిటేరియన్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ మనం మామూలు పప్పులు తినొచ్చు. ఆరోగ్య ప్రోటీన్స్ ఎందుకు ఉన్నాయి, చక్కగా తీసుకోవచ్చు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ కూడా కోడిగుడ్డు తినొచ్చు. కోడిగుడ్డు ఏమంది అంచేత నాన్ వెజిటేరియన్ తప్పకుండా తిని తీరాలని లేదు. పప్పులు అన్ని రకాల పప్పులు తినొచ్చు. అన్ని రకాల పప్పులు కారం ఉంటే మంచి ఒట్టిది కారం ఎక్కడ మంట వస్తుంది, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వస్తుంది అనవసరంగా. శృంగారపరంగా బాగుంటుంది లేదు, ఒట్టి మాట్లాడదు. కొంతమంది ఉల్లిపాయ తింటే వస్తుంది అంటారు. ఉల్లిపాయ తింటే రాదు. ఉల్లిపాయ ఒక్కదానికి మనకి యాక్చువల్గా ఎక్కువ తింటే సమతుల ఆహారం అంటాం. దాంట్లో తగిన పళ్ళలో ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండాలి. దాని సమతుల ఆహారం అంటాం. అందరికి మనం చదువుకుని వస్తాం. బాడీ బ్యాలెన్స్ డైట్ అని మనం 5వ తరగతిలోనే చదువుకున్నాం. అంచేత అలా డైట్ తీసుకుంటే మనిషి చాలా చక్కగా ఉంటాడు. అందుకే ఆహారం ఒకటే కాదు, ఎక్సర్సైజ్ కూడా కావాలి బాడీ తగ్గాలంటే. అదే దాని ప్రతి వాళ్ళు తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి తీరాలంటాను నేను మాత్రం. నిద్రపోవాలి. నిద్రపోతే ఇవన్నీ తీసుకున్నా సరే బ్రెయిన్ యాక్టివ్ అవ్వదు. అది ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. మంచి అలవాట్లు మాత్రం. మీరు అన్నట్టు సెఫ్ అని పెట్టారండి. సెఫ్ అంటే స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్. అంటే మూడు చెప్పినట్టు ఒక మంత్రం లాగా సెఫ్. కరెక్ట్. సెఫ్ అంటే అదే స్లీప్, మంచి 8 అవర్స్ పడుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్న. మంచి బ్యాలెన్స్డ్ డైట్ అంతే తీసుకుంటే శృంగారపరంగా కూడా బాగుంటుంది. తప్పకుండా ఉంటుంది. అంటే శృంగారపరంగా బాగుండాలంటే ఏదో బిల్డ్ వేసుకుందాం, ఇప్పుడు వయాగ్రా వేసేసుకుందాం అంటారు. వయాగ్రా అనేది అలాగే వయాగ్రా ఎప్పుడంటే ఇక్కడ పీడిఫై ఇన్హిబిటర్స్ ఉంటే అక్కడ ఆ డిఫెక్ట్ ఏం లేకపోతే మీరు ఏం చేసిన వయాగ్రా ఏం రాదు. మీ మనసులో టెన్షన్ ఉంటే వయాగ్రా ఏం పనిచేయదు, యాంగ్జైటీ ఉంటే వయాగ్రా ఏం పనిచేయదు, టెన్షన్స్ ఉంటే వయాగ్రా ఏం పనిచేయదు. అక్కడ డిఫెక్ట్ ఉంటే అది డిఫెక్ట్ కరెక్ట్ చేస్తుంది. ఇదేం తీసుకొని ఎక్స్ట్రా అయిపోయి చేయదు వయాగ్రా. ఓకే అండి. వీళ్ళు ఏమన్నారంటే ఆ వయాగ్రా వేసుకుంటే వచ్చేస్తున్నారు రిలేను, అలాగే చేయదు. అక్కడ డిఫెక్ట్ ఉండాలి. పీడిఫై అనే ఎంజైమ్ ఉంటుంది. అది పురుషాంగంలో అంగం గట్టిపడకుండా అది దెబ్బ కుడుతుంది. ఈ వయాగ్రా బిల్లు ఏం చేస్తున్నాడు, సిల్నాఫిల్. వయాగ్రా అంటే సిల్నాఫిల్. ఆ పీడిఫైని ఇన్హిబిట్ చేస్తుంది, దాని యాక్షన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎక్కువ మందిలో ఈ పీడిఫై అనే ఎంజైమ్ మనిషి ముఖ్యంగా 40 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళకి ఈ పీడిఫై ఎంజైమ్ మొదలవుతుంది. ఇది మనిషిని దెబ్బ కుడుతుంటుంది. అలాంటి కేసుల్లో ఇది వాడితే కనబడుతుంది. అది ఎక్కువ మందికి పీడిఫై ఎంజైమ్ ఒకటి ఉండి అది నష్టం చేస్తుంది కనుక వయాగ్రా పనిచేయడం కనబడుతుంది. కానీ అందరికీ కాదు. 80% కేసుల్లో దాని రిజల్ట్ ఉండదు. 20% కేసుల్లో రిజల్ట్ ఏమి ఉండదు. 80% కేసుల్లో రిజల్ట్ ఉంటుంది. అది కాకుండా ఆ డిఫెక్ట్ ఉంటేనే. అంచేత మనకు ముఖ్యంగా మన జీవన శైలి అండి. ఆ జీవన శైలి ఇంపార్టెంట్. అది మనం తెలుసుకోవాలి. ఏదో చేసేది మనిషికి. అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటున్నాను నేను. ఆ నాలెడ్జ్కి కావాలి. నాలెడ్జ్ ఉంటే ఇది అవుతుంది. ఇప్పుడు వయాగ్రా కాకుండా కొన్ని ఆహారాలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ గింజలు తిన్నా కూడా ఆ పవర్ ఉంటుందని కొంతమంది అంటుంటారండి. ఈ న్యాచురోపతి డాక్టర్స్ చెప్తుంటారు. మీరు ఏం కానీ అండి చెప్తారు ఉన్నాయి మనకి. ఈ మందులు రాని రోజుల్లో అలాంటి హెర్బల్ మెడిసిన్స్ ఫైటో కెమికల్స్ అంటాం. ఆ ఫైటో కెమికల్స్ పనిచేసి కొంతవరకే ఇప్పటికీ పనిచేసి అప్పుడు పని. కానీ వాటిని ఎంతో ఇంప్రూవ్ అయిపోయి ఎంతో చక్కగా పనిచేసినప్పుడు వాటి మీద డిపెండ్ అవ్వడం అనవసరం. మీరు తినండి, మరి చక్కగా మంచి ఆహారం తీసుకున్నా, దానిమ్మ గింజలు తిన్నా, ఇంకోటి తిన్నా, మంచి ఉన్నాయి. చెట్టు బెరల్లో ఉన్నాయి, వేళల్లో ఉన్నాయి, ఆకుల్లో ఉన్నాయి, పళ్ళల్లో ఉన్నాయి, కాయల్లో ఉన్నాయి, పువ్వుల్లో ఉన్నాయి. అన్నిట్లో కూడా ఎఫ్రోడైజిక్ అంటాం. అంటే కామోత్తేజాన్ని కలిగించే ఉన్నాయి లేబర్. కానీ ఇప్పుడు ఏవైతే సిల్నాఫిల్, టాడాల్ఫిల్, వడ్నాఫిల్ ఇవి ఉన్నాయే, ఇవన్నీ మన వాటి ఎఫెక్టివ్గా పనిచేయవు. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పిన మందులు ఇవన్నీ చెప్పినవన్నీ ఒక 10% ఎఫెక్ట్ ఉంటే ఇది 90% ఎఫెక్టివ్ ఉంటుంది అన్నమాట. అంత ఎక్కువ వయాగ్రా. అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వాడచ్చండి. డాక్సాల్మిన్ వాడుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ వాసోడైలేటర్. వయాగ్రా నథింగ్ ఎల్స్. ఓన్లీ వాసోడైలేటర్. పురుషాంగం ఎప్పుడు గట్టిపడుతుంది, అంగం గట్టిపడడం కోసం రక్తం దూసుకెళ్ళాలి. దాంట్లోకి రక్తనాళాలు వ్యాకోచించాలి. ఆ వ్యాకోచన లోపల లాక్రినా స్పెసిస్ అని ఉంటాయి. ఆ వ్యాకోచించాలంటే ఈ మందు పనిచేస్తుంది. అంచేత హార్ట్ ఉన్న వాళ్ళకి, హార్ట్ వేక్ ఉన్న వాళ్ళకి కూడా వయాగ్రా ఇవ్వచ్చు. డాక్టర్లు ఇస్తారు, ఇవ్వమంటారు.
డాక్టర్ వ్యాగ్రా వేసి డాక్టర్ అయితే ఎవరు వాడదంటే జనరల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సార్బిట్రేట్ టాబ్లెట్స్ అవి వాడతాం, అంటే మన రక్తనాళాలు వ్యాపించడం కోసం. ఇది కూడా వ్యాకోచించేది, సిల్నాఫిల్ కూడా రక్తనాళాలు వ్యాకోచం చేస్తాయి. సార్బిట్రేట్ టాబ్లెట్ మన నోటికి నాలుగు కింద పెట్టి చప్పరించి బిళ్ళున్నాయి, ఐసార్డిల్ అని సార్బిట్రేట్ అని అంటాం. ఈ బిళ్ళలు అది అది నైట్రేటే, ఇది నైట్రేటే, రెండు నైట్రేట్ డబల్ డోస్ అయిపోయి మనిషి బీపీ డౌన్ అవుతుంది. అందుకని హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళని డాక్టర్ సలహా మీద వేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ సార్బిట్రేట్ పెడితే ఇది వాడడం కరెక్ట్ కాదు. ఇది ఆల్రెడీ వ్యాసోడైలేట్ అడుగుతున్నా. వ్యాసోడైలేట్ అంటే రక్తనాళాలు వ్యాకోచించేందుకు మందు వాడుతున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళు వాడకూడదు. డబుల్ డోస్ అవుతుంది. డబుల్ డోస్ అవుతుంది. అంటే అప్పుడు ఏమంటే హైపోటెన్షన్, బీపీ డౌన్ అవుతుంది. అంటే వయాగ్రా అనుకున్న వాళ్ళు ఈ టాబ్లెట్ వేసుకోలేకపోతే అంటే అది కరెక్ట్గా సలహాతో అదేమో సరిగ్గా అయితేమో గుండె మీద గుండె పనిచేస్తుంది, ఇది గుండెకి కాదు, ఇది పిలిస్కి. అవునండి. కానీ అక్కడ కూడా పనిచేస్తుంది. అదే రెండు కలిసి ఎక్కువ నష్టం కలుగుతుంది, డబుల్ డోస్ అవుతుంది. అందుకని వ్యాసోడైలేట్ కనుక రెండు నైట్రేట్సే, ఇది నైట్రేటే, ఇది నైట్రేట్. నైట్రేట్ అంటే వ్యాసోడైలేట్, రక్తనాళాలు వ్యాకోచింపజేసేది ఇది. అంచేత డాక్టర్ సలహా, గుండె జబ్బు ఉన్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ జబ్బు ఉన్న వాళ్ళు డాక్టర్ సలహా మీద మందు వాడమని చెప్తారు. తప్పేం లేదు, వాడుతుంది. డాక్టర్ చెప్తారు ఎంత మనకు డాక్టర్ తెలుసు ఏది ఎంత డోసు వాడాలి, ఏది వాడాలని, ఆ రకంగా వాడుకోవాలి. ఇక డాక్టర్ తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఆల్కహాల్ తీసుకుంటే శృంగారం బాగా చేయొచ్చని ఒక అపోహ, అనుమానం, లేకపోతే అపోహ ఉందని నేను అనుకుంటున్నానండి. చాలామంది నేను విన్నానమాట. అంటే ఆల్కహాల్ తీసుకుంటే శృంగారం ఎక్కువ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. స్టిమ్యులేట్ చేస్తుంది ఆల్కహాల్, బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మనలో డోపమిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ కూడా అంటాం. ఇది ఆల్కహాల్ చేస్తుందంటే ఈ డోపమిన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే డోపమిన్ చేసుకున్నా మనిషికి మూడు వస్తుంది. మనకి మూడు రావాలంటే డోపమిన్ బాగా, ఫీల్ గుడ్ హార్మోన్స్ దాంట్లో డోపమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆక్సిటోసిన్ ఒకటి ఉంటుంది, అలాగే సెరోటోనిన్ ఉంది, ఎండార్ఫిన్స్ ఉన్నాయి. ఇవి బాగా తయారవుతాయి అన్నమాట. ఆల్కహాల్ వీటి స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకరి మీద గుర్తించాలి, మొదట్లో ఆల్కహాల్ స్టిమ్యులేట్ చేస్తుంది, కొంతకాలం పోయాక ఆల్కహాల్కి న్యూరోపతి అని డెవలప్ అవుతుంది. న్యూరోపతి డెవలప్ అయ్యి నరాలు ముద్దువరిపోతాయి. అంచేత దీని ఆల్కహాల్ బలి వేసుడు మూడు బాగుంది, మంచి మూడు వచ్చింది, స్వింగ్ వచ్చింది, స్ట్రాంగ్గా చేస్తాను అని అనుకుంటాడు. ఒక నెల, 2 నెలలు, 6 నెలలు బాగానే చేస్తాడు, తర్వాత డౌన్ అయిపోతాడు. ఆల్కహాల్ తీసుకుని సెక్స్ కోసం ఎవరైతే ఆల్కహాల్ తీసుకున్నారో వాళ్ళందరూ సెక్స్లో డౌన్ అవుతారు, ఖచ్చితంగా డౌన్ అవుతారు. వాళ్ళు అది 6 నెలలకా, సంవత్సరానికా, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలు. కొంతమంది కొట్టేస్తుంటారు, 4 పెగ్గులు, 5 పెగ్గులు, 6 పెగ్గులు కొట్టేస్తుంటారు, ఫుల్ బాటిల్ కొట్టేస్తుంటారు. ఆ కొట్టి వాళ్ళు సెక్స్లో డౌనే. వాళ్ళకి మిగిలేదు చివరికి ఏంటంటే కబుర్లు మిగులుతాయి. ఎందుకంటే వాచాలతో మిగులుతుంది కానీ యాక్షన్ జీరో. అవునండి. అంచేత ఆల్కహాల్ అనేది సెక్స్కి ఏమాత్రం మొట్టమొదటి రోజుల్లో కానీ కొద్దిగా తోడ్పడుతుంది, కానీ తర్వాత సెక్స్కి శత్రువు అవుతుంది.